ఇంగ్లాండ్ దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎంతో ఆస్తి ఉన్నది, అయినా వారసులు లేరు. దగ్గరి బంధువుల్లో జాన్ అనే వ్యక్తి ఉన్నాడు, కానీ అతడు బహుదుష్టుడు. అతడు 30,000 పౌండ్ల ఆస్తి కలిగి ఉండి కూడా 11 దస్తాల తెల్ల కాగితాలు దొంగిలించి దొరికిపోయి కొంతకాలము దేశ బహిష్కరణ శిక్షను అనుభవించాడు. ఇలాంటి దుష్టుడైన వ్యక్తికి తన ఆస్తిని ఇవ్వడం ఇష్టం లేని ఆ పెద్ద మనిషి తన స్నేహితుడైన ఒక పాదిరి గారిని పిలిపించి అతని పేరులో వీలునామా వ్రాసి ఇచ్చాడు. ఆ వీలునామా ప్రకారం ఆస్తిలో ఎక్కువ భాగం పాదిరి గారికి చెందుతుంది. అతని బంధువైన జాన్ కు కేవలం 200 పౌండ్లు మాత్రమే వస్తాయి. అయితే ఆ పెద్ద ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు ఎక్కడలేని ప్రేమను ఒలకబోశాడు జాన్. దాన్ని నమ్మిన ఆ ధనవంతుడు తన మనసును మార్చుకుని వేరొక వీలునామా వ్రాయించాడు. క్రొత్త వీలునామా ప్రకారం మొత్తం ఆస్తిలో ఎక్కువ భాగం జాన్కి చెందుతుంది. ఒక 500 పౌండ్లు మాత్రము పాదిరి గారికి ఇవ్వాలి. తర్వాత ఆ పెద్ద మనిషి చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ముగించిన జాన్ ఆ వీలునామా చూచి, ఏటొచ్చే చట్ట ప్రకారం నేనే కదా వారసుడను, ఈ 500 పౌండ్లు కూడా ఎందుకు ఆ పాదిరికి ఇవ్వాలి? ఈ వీలునామా లేకపోతే మొత్తం ఆస్తి నాకే చెందుతుంది కదా అనుకుని దాన్ని మంటలో కాల్చివేశాడు. తన స్నేహితుని మరణ వార్త విన్న పాదిరి గారు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి జాన్ను ఓదార్చారు. మాటల మధ్యలో ఆయన, బాబు, మీ అంకుల్ చనిపోయే ముందు ఏదైనా వీలునామా వ్రాసారా అని అడిగారు. అప్పుడు అతను, అబ్బే, అలాంటిదేమీ లేదండి అని బొంకాడు. అలాగా? అయితే కొన్ని నెలల క్రితమే ఆయన నాకు ఒక వీలునామా వ్రాసి ఇచ్చారు. దీని ప్రకారము నీకు 500 పౌండ్లు దక్కుతుంది, మిగిలిన ఆస్తి అంతా నాకు చెందుతుంది అన్నాడు. జాన్కి నోట మాట రాలేదు. కేవలము 200 పౌండ్లు పాదిరి గారికి ఇవ్వడం ఇష్టం లేక లక్షల పౌండ్ల ఆస్తిని పోగొట్టుకున్నందుకు ఎంతో దుఃఖించాడు. నిజంగా దురాశ దుఃఖానికి చేటే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేకులకు పంపించబడుతుంది. థ్యాంక్ యూ.